ఓకే. అంటే మీరు చెప్పారు ముక్కుకి సైడ్, ఐబ్రోస్ పైన అండ్ బ్రెయిన్ కి కింద వైపున కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందని చెప్పారు. వీటిలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అన్నమాట. ఓకే. ఓకే, దాని ద్వారా వచ్చే కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఇది ఎక్కువగా ఎప్పుడు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే కోల్డ్ అయినప్పుడు, అంటే జలుబు అంటాం కదా, జలుబు అయినప్పుడు దీని ద్వారా ఇంకా ఎక్కువ అవటము, ఇంకా లేకపోతేనేమో చల్లటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, చల్లటి గాలి పీల్చినప్పుడు, లేకపోతేనేమో డస్ట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే కొన్ని ఆకులు అంటే వాటి దుమ్ము, వాటి రేణువులు కూడా పుప్పొడి రేణువులు అంటారు అవి మనం పీల్చినప్పుడు ఈ సైనస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఎలర్జిటిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సైనస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే మనకి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగున్నట్టయితే, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ తొందరగా రాదు. ఓకే. అయితే శరీర భాగం నిర్మాణంలోనే, అంటే ఈ ముక్కులో ఈ రెండు ముక్కుల మధ్య ఉండే గోడ ఉంది కదా, సెప్టమ్ అంటారు. ఈ సెప్టల్ డీవియేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది, సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ప్రతి వాళ్ళకి ఏదో కొంచెమైనా డీవియేషన్ ఉంటుంది. రెండోది దీని వల్ల కూడా డీవియేషన్ వస్తూ ఉంటుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? అవును. ఈ శరీరంలో ఎలా ఉంటుందంటే, మన శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అక్కడ కణ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ కణాలు ఉత్పత్తి జరుగుతాయి. దాని ద్వారా కండ ఎక్కువగా పెరుగుతుంది. యాక్చువల్గా కండ శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెరగదు. ఎక్కడైతే ఇరిటేషన్ ఉందో, ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఏరియాలో కొన్ని కణాలు, అంటే మన శరీరం ఎక్కువగా రెస్పాండ్ అవ్వటం వల్ల అక్కడ కణాల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఆ కండ పెరిగిందని చెప్తూ ఉంటారు. ముక్కుల్లో కండ పెరిగింది, కట్ చేయించుకోవాలి, అది ఇది అని చెప్తూ ఉంటారు. అసలు కారణం అది సైనసైటిస్ ఉండటం వల్ల కండ పెరగవచ్చు. ఆ కండ పెరిగిన కండ కూడా మళ్ళీ సైనసైటిస్కి దారి తీయవచ్చు. అసలు ఇలా సైనసైటిస్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయంటే, ఫీవర్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, తొందరగా అలిసిపోతూ ఉంటారు, హెడ్ ఏక్ ఉంటుంది, ఎక్కువగా హెడ్ ఏక్ ఉంటుంది. అంటే ఫోర్ హెడ్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, తల వెనక బాగా ఉండొచ్చు, లేకపోతే సైడులకు ఉండొచ్చు నొప్పి. వీటితో పాటు ఇంకా చెవులు కూడా నొప్పి రావచ్చు. ముఖ్యంగా ముక్కులు మూసుకుపోవచ్చు. అంటే మూసుకుపోవడం, గాలి ఆడకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే క్లైమేట్తో సంబంధం లేకుండా, అంటే చల్లగాలితో సంబంధం లేకుండా రెగ్యులర్గా వీళ్ళ బిహేవియర్ ఇలానే ఉంటుంది. కొంత ఎక్కువగా క్లైమేట్ రిలేటెడే. అంటే దీంట్లో రెండు రకాలుగా మనం తీసుకుంటాం, ఎక్యూట్, క్రానిక్ అని. అంటే ఎక్యూట్ అంటే ఎప్పుడో సీజనల్గా అటాక్ అయితే అది ఎక్యూట్ అంటారు. అట్లా కాకుండా క్రానిక్ ఇయర్ లాంగ్ ఉంటుంది చాలామందికి. దాన్ని క్రానిక్ అంటే తగ్గుతుంది, మళ్ళీ ఏదో ఒక ఉపశమనాలు తీసుకుంటే తగ్గినట్టుగా ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. దీన్ని క్రానిక్ సైనసైటిస్గా మనము చూడవచ్చు. ఓకే.